వార్తా విశేషాల సమాహారం దుర్గా కేబుల్ న్యూస్ కి స్వాగతం. ప్రజల ఫిర్యాదులకు తక్షణం పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా, డిఆర్ఓ శ్యాంప్రసాద్ లాల్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. గొర్రెలు చనిపోయి తమ ఉపాధిని కోల్పోయామని పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతూ వేములవాడ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన యాదవులు కలెక్టర్ను ప్రజావాణిలో వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు అల్వాల పరశురాం, రాజయ్య, మల్లయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మండలంలోని రుద్రవరం గ్రామం గత ఆదివారం రోజున మా యాదవ కులానికి చెందిన గొర్రెలు దాదాపు 8 కుటుంబాలకు చెందినవి 300 గొర్రెల దాకా వరి పొలంలో తర్ర బుక్కి చనిపోవడం జరిగింది. ఇదివరకే మా గ్రామం మధ్యమానేరులో మేము మొత్తం కోల్పోయి ఉన్నాము. ఇదివరకు వచ్చిన చిన్న చిన్న డబ్బులతోని ఆ గొర్రెలను కొనుక్కొని జీవనోపాధి సాగిస్తున్నాం. ఇప్పుడు అనుకోకుండా ఈ తర్ర బుక్కి ఈ గొర్రెలు చనిపోవడం వలన మా కుటుంబాలన్నీ రోడ్డు మీద పడ్డాయి. కాబట్టి మాకు ప్రభుత్వం తరఫున ప్రతి కుటుంబం నుంచి ఒక 50-60 గొర్రెలు చనిపోవడం జరిగింది. మాకు ఒక్క గొర్రె లేకుండా కూడా చనిపోయినాయి. ఇప్పుడు మేము మా పూర్తి జీవనోపాధి ఆ గొర్రెల మీదనే జీవిస్తున్నాం మేము. కాబట్టి ఇప్పుడు మాకు చేసుకుందామంటే భూమి డ్యామ్లో పోయింది, ఆ ఉన్న గొర్రెలు కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే మాకు ప్రభుత్వం తరఫున ఇంత ఏదో ఒక నష్టపరిహారం కిందనో ఇంత సహాయం చేయాలని మా స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు గారిని మరియు జిల్లా మంత్రివర్యులు కేటీఆర్ గారిని ఇక్కడ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈరోజు వినతి పత్రం ఇచ్చి మా యొక్క అందరి దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి మామూలను ప్రభుత్వం ఏదో కొత్త పరిహారం ఇచ్చైనా మాకు వేరే ఏదైనా మార్గం చూపించైనా మమ్మల్ని ఆదుకోవాలని ఈ ప్రజావాణిలో కలెక్టర్ని వేడుకోవడం జరిగింది. అంగన్వాడీ వర్కర్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని కోరుతూ తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు కల్లూరు చందన, అడ్డగడ్ల మమత, సులోచన తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ తరఫున టీఎన్జిఓ అనుబంధం తరఫున ఈ నిరుపేదలైన అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్కి అర్హులైన అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సౌకర్యం కల్పించాలని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. గత కొన్ని రోజుల క్రితం సీఎం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. సారు దానికి సానుకూలంగా స్పందించి మీకు త్వరలో ఇది మంజూరు చేస్తానని చెప్పడం కూడా జరిగింది. దాంతోపాటు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అందరికీ అర్హులైన టీచర్స్కి, ఆయాలకి అందరికీ ఇవ్వాలని సార్కి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ టీఎన్జిఓ సంబంధమైన అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ తరఫున మేము మన జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి రావడం జరిగింది. ఇక్కడ మాకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సీఎం గారు ప్రగతి భవన్లో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు కంపల్సరీగా మాకు అరేంజ్ చేస్తారు, డబుల్ బెడ్రూమ్లో ఇళ్ళు మంజూరు చేస్తానని చెప్పారు. దానిలో భాగంగా కలెక్టర్ గారికి కూడా ఒకటి వినతి పత్రం ఇస్తామని ఇక్కడ మా అంగన్వాడీ యూనియన్ తరఫున అందరము ఇక్కడికి వచ్చాము. సిపిఎస్ రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు యాదరవి, ప్రధాన కార్యదర్శి గుండెలి రవీందర్, పాకాల శంకర్ గౌడ్, రామచందర్, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సిపిఎస్ విధానం నియామకం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించింది 2004 నుంచి ఈ సిపిఎస్ విధానం అనేది కొనసాగుతూ ఉంది. సిపిఎస్ విధానం రద్దు కావాలని గత అనేక సంవత్సరాల నుండి దపదపాలుగా ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. అయినా ప్రభుత్వం ఇంకా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఇది ఉద్యోగులకు, ఉద్యోగ భద్రతకు ఆటంకం కలిగించే విధంగా ఉంది. కాబట్టి వెంటనే దీన్ని రద్దు చేయాలి. ఇలా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మరి ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు తమ జీతాలను ప్రజలకు సంబంధం లేకుండానే పెంచుకోవడం అనేటువంటి జరుగుతుంది. అది తప్పని మేము భావించడం లేదు. కానీ ఈరోజు ఒక ఉద్యోగ భద్రతగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు మరి కార్మికులు ఈరోజు సేవ చేస్తున్నటువంటి సందర్భాలలో ఆ ఉద్యోగస్తుడు చనిపోతే
ఆ కుటుంబం రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు మనకు మీసాల భూమయ్య గారు మరి సిపిఎస్ విధానంలో ఎన్నిక కాబడి ఆయన చనిపోతే ఆయన కుటుంబానికి ఇలా 650 రూపాయల పెన్షన్ రావడం అనేటువంటి జరుగుతూ ఉంది. మరి ఈరోజు అంటే వృద్ధులుగా ఉన్నటువంటి వాళ్లకు, బీడీలు కార్మికులుగా చేస్తున్నటువంటి వాళ్లకు ఒక 1000 రూపాయల పెన్షను, విడోలో కూడా ఒక 1000 రూపాయల పెన్షన్ రావడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి అంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ ఉద్యోగ నియామకం కావడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఈరోజు సిపిఎస్ ద్వారా ఎన్నిక కాబడినటువంటి ఉద్యోగ కార్మికులు దినసరి కూలీలతో సమానంగా కావడం జరిగింది. ఉద్యోగ భద్రత లేకుండా రోజు అనేకమైనటువంటి ఇబ్బందులను అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఇలాంటి ఉపాధ్యాయులు చనిపోయినప్పుడు వాళ్ళు రోడ్డున పడకుండా పెన్షన్ అనేటువంటిది వృద్ధాప్యంలో కాపాడుకోవడానికి కోసం, వారి జీవన విధానం మెరుగుపరచుకోవడానికి కోసం ఏర్పాటు చేయబడినటువంటిది పెన్షన్. కాబట్టి తప్పకుండా ఈ ఉద్యోగ నియామకం కాబడ్డ ప్రతి ఒక్కరికి పెన్షన్ అనేది ఉండాలి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించి ఈ పెన్షన్ విధానాన్ని అమలు చేయకుంటే అనేకమైనటువంటి దఫదఫాలుగా ఉద్యమాలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అది రానున్న రోజులలో ప్రభుత్వాలకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కొనసాగుతాయి. కాబట్టి వెంటనే పెద్ద మనసుతో ఆలోచించి ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తారని చెప్పేసి మా ఉపాధ్యాయ లోక పక్షాన ముక్త కంఠంతో ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తూ మీరు పెన్షన్ విధానాన్ని ప్రవేశపెడతారని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మీకు మరొకసారి కృతజ్ఞత తెలుపుతున్నాం. 1/9/2004 నుంచి అమలు చేయబడుతున్నటువంటి ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానం, ఇది కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కాదు, ఇది కన్నింగ్ పెన్షన్ విధానం అని ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు భావిస్తున్నాయి. అనేక మంది తెలంగాణ రాష్ట్రం లోపల 130,000 మంది ఉద్యోగులు ఇలా సిపిఎస్ బారిన పడి ఉద్యోగాలకు ఏమాత్రం భద్రత లేకుండా అభద్రతా భావంతో జీవిస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉన్నది. కాబట్టి ఈ ఎలక్షన్ అయ్యే వరకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. అదేవిధంగా అనేక మంది సిపిఎస్ ఉద్యోగులు అనివార్య కారణాల వల్ల చనిపోతూ ఉన్నారు. వారి యొక్క కుటుంబాలు, తల్లిదండ్రులు, భార్య పిల్లలందరూ కూడా రోడ్డున పడేటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వారు సానుభూతితో ఆలోచించి వెంటనే డీసీఆర్జీని ప్రకటింపజేయాలి. డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీని వెంటనే ప్రకటించి చనిపోయినటువంటి ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్కడ అడుగు పెడుతూనే సందేశం అందిస్తూ కార్యాలయం గోడలు పలకరిస్తాయి. పరుచుకున్న పచ్చదనంతో కార్యాలయ ఆవరణ ఆహ్లాద వాతావరణంతో మనసుకు ఉల్లాసాన్ని అందిస్తుంది. ఇదేదో పర్యాటక ప్రాంతంగా కనిపిస్తున్న సిరిసిల్ల తహసీల్దార్ కార్యాలయంపై డి న్యూస్ ప్రత్యేక కథనం. నిత్యం సమస్యల పరిష్కారం కోసం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే వారికి అన్ని ప్రభుత్వ కార్యాలయాల కాకుండా ప్రత్యేక వాతావరణం ఆకర్షిస్తుంది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రభుత్వం అనేక చట్టాలను చేసింది. ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంది. తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు తమ వంతు ప్రయత్నంగా తహసీల్దార్ కార్యాలయ గోడలపైన స్టాప్ చైల్డ్ లేబర్ అంటూ రూపొందించిన వాల్ పోస్టర్లు చూపర్లను మనసులను కదిలిస్తాయి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలన్న బాధ్యతను గుర్తు చేస్తాయి. ఇలా ప్రయోగాత్మకంగా చేసిన ఈ ప్రయత్నం పలువురిని ఆలోచింపజేస్తుంది. అధికారుల మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తుంది. నిజాం కాలం నాటి హుందాతనానికి నిదర్శనంగా నిలబడ్డ కార్యాలయ భవనానికి మరింత అందాన్ని తీసుకువస్తూ కార్యాలయం ఆవరణలో పచ్చదనం పరిచిన మొక్కలు ఆహ్లాదంగా స్వాగతం పలుకుతాయి. పచ్చని వాతావరణంతో పర్యావరణం కాపాడాలనే సందేశాన్ని చెప్పకనే చెబుతాయి. కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకుంటూ తహసీల్దార్ కార్యాలయాన్ని తీర్చిదిద్దుతున్న తీరు పలువురిని ఆకట్టుకుంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే దుర్గా కేబుల్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.